ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేను జీవనార్థం చూసుకున్నామా? చిన్న వచనం పాడుకుందామండి. సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల నగరము నీది, న్యాయమైన నీ పాలన నిధులు చూడగా, నిన్ను చేరు జన సముద్రం ఆశ చెందని, ప్రభువ నిన్ను మరదునా. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమాతిశయముని నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. షారోను వనములో పూసిన పుష్పమై. ఇది నా దేవుని అర్థం చూసుకున్నామండి. ఇర్మియా 15:16 చూసుకున్నాను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి అంటున్నాడు ఇర్మియా భక్తుడు. ఇది నా వాగ్దానమండి. అవును, దావీదు భక్తుడు కూడా అన్నాడు అదే మాట. నీ మాటలు, నీ వాక్యము నా జీవకు మధురములు, అవి నా నోటికి తేనె కంటే కూడా తీపిగా ఉన్నాయి. మరి ఆయన మాటలు రుచి చూడాలి, మనం రుచి చూసి తెలుసుకోవాలి. భక్తులు చెప్తున్న మాటలు ఇది నా వాగ్దానం అండి. ఏమంటే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తినేసాడంట ఇర్మియా భక్తుడు. చూడండి ఎంత ఆసక్తి దేవుడు మాటలంటే. నిజమే, మరి ఆ మాటలు ఏం చేస్తున్నాయి అంట? మన హృదయానికి ఆనందమును సంతోషమును కలగజేయచున్నాయి అంట. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానం పెట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, ఇటు మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడికి ఆయుధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.